ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన దేవుని కృపను బట్టి మీరు మీ కుటుంబాలందరూ కూడా బాగున్నారని నమ్ముతున్నాను. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని, దేవుని మాట మిమ్మల్ని నిలబెడుతుందని, ఆయన మాట మిమ్మల్ని బ్రతికిస్తుందని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. ఈ భయంకరమైన యుద్ధ భూమిలో, ఈ కష్టాల లోకంలో, కన్నీళ్ళ లోకంలో నీవు ఒకవేళ అనేక పోరాటములలో నలిగిపోతూ ఉన్నావేమో, భయపడొద్దు. ప్రభు తప్పక నిన్ను లేవనెత్తుతారు. ఎందుకంటే అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, అంతగా నీపై కృప చూపిస్తున్నాడు. దేవుని కృప నీకు రక్షణనిస్తుంది, ఆయన కృప నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు విడుదలిస్తుంది. అందువల్ల ఆయన కృపపై ఆధారపడండి, తప్పక విడుదల పొందుకోబోతున్నారు. ప్రాముఖ్యంగా ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ కామెంట్స్ అన్ని చదువుతున్నాను, తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుని హస్తాన్ని కదుపుతుంది. దేవుని హస్తము మీ జీవితాల్లో అద్భుతాలు జరిగించి మీరెక్కడ పడి ఉన్నా అక్కడి నుండి లేవనెత్తబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నూతన దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట కీర్తనలు 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, గుండె చెదిరిన పరిస్థితిలోనే ఉన్నవా? ప్రియ సహోదరుడా, గుండె బరువుతో ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో మీరున్నారా? అవును, కొన్నిసార్లు నీ జీవితంలోని గుండె చెదిరే పరిస్థితి నీకు ఎదురవుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు నీ ఇంట్లో జరగకూడని సంగతులు జరుగుతూ ఉండొచ్చు. వినకూడని వార్తలు, గుండె పగిలే వార్తలు, గుండె చెదిరిపోయే వార్తలు నీవు విని ఉండొచ్చు. అయితే నీ గాయాన్ని చూచిన ప్రభు, నీ గుండె బాధను, నీ గుండె బరువును చూచిన ప్రభు ఈరోజు నీకు సెలవిస్తున్నారు. గుండె చెదిరిన నిన్ను నేను బాగు చేస్తున్నాను, నీ గాయములన్నీ కట్టబోతున్నానని. ఎంత అద్భుతకరమైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయనకు నీ గాయం ఎంత లోతుందో తెలుసు. ఆ గాయము నిన్ను ఎంతగా బాధిస్తుందో ఆయనకు తెలుసు. ఆ గాయం వల్ల నీవెంత కోల్పోయావో, దేనిని పోగొట్టుకున్నావో అన్నీ ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయన పై రూపాన్నే కాదు, నీ అంతరంగాన్ని, నీ గుండె బాధను, బరువును చూస్తున్న దేవుడు. అందుకే నేనున్నాను, నేను తప్పక నేను బాగు చేస్తాను, భయపడకు, బాధపడద్దు. నీ గుండె బరువు అంతా కూడా నేను తుడిచేస్తాను, నీ గాయమంతా కూడా నేను కడతానని మాట తప్పని ప్రభు, పలికి బొంకని ప్రభు ఈరోజు నీతో ప్రామిస్ చేస్తున్నారు. కాబట్టి నీవు ఇక భయపడక్కర్లేదు. నీ గాయం ఎంత పెద్దదైనా, నీ బాధ ఎంత భయంకరమైనదైనా వాటి మచ్చ కూడా లేకుండా దేవుడు తీసివేయబోతున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నేను బాగున్నాను, ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటున్న సమయంలోనే నీ గూడు చెదిరిపోయే పరిస్థితులు, నీ గుండె చెదిరిపోయే పరిస్థితులు నీకు ఎదురయ్యాయా? అయితే నువ్వు ఎంత మాత్రం భయపడక్కర్లేదు. ఎందుకంటే నీ గూడు చెదరగొట్టబడుతుంది అంటే ఆయన ఉద్దేశం నిన్ను విస్తరింపచేయాలని, ఆత్మీయంగా నిన్ను విస్తరింపచేయాలని, శారీరకంగా నిన్ను విస్తరింపచేయాలని, ప్రశాంతంగా ఉన్న నిన్ను ఇరుకు మార్గంలో నడిపిస్తాడాయన. చూడండి, అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలిస్తే అబ్రహాం కుటుంబం అంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. అబ్రహాం అన్నదమ్ములందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు, బాగానే ఉన్నారు. అబ్రహాము జీవితంలో మాత్రం అబ్రహాము గూడు చెదిరిపోయినట్లుగా, అబ్రహాము తరుమబడుతూ ఉన్నట్లుగా ఉన్నాడు. తన స్వంత ఇంటిని, తన స్వంత జనాంగాన్ని, తన స్వంత కుటుంబాన్ని, తన స్వంత ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోమన్నాడు దేవుడు. గూడు చెదిరిపోయినట్లుగా అయిపోయింది, గుండె భారంతో నిండిపోయింది. ఎందుకంటే స్వంత వారందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే అబ్రహాము గుండె ఎంత బరువెక్కిపోయి ఉంటుంది. అయితే అబ్రహాము, నేను ఏ విధంగానే ఉంటాను,
నా గూడు చెదిరే పరిస్థితులు నాకు వద్దయ్యా, నేను భరించలేనయ్యా, నేను ప్రశాంతంగా ఏ విధంగానే ఉంటానంటే అబ్రహాము విస్తరించబడి ఉండేవాడు కాదు. ఎప్పుడు ఎలా ఉన్నాడో, వారి అన్నదమ్ములు ఏ విధంగా ఉన్నారో, వారి కుటుంబం ఏ విధంగా ఉన్నారో అదే విధంగా ఉండేవాడు అబ్రహాము కూడా. అయితే అబ్రహాము గూడును దేవుడు చెదరగొట్టినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అబ్రహామును విస్తరింప చేయడానికి, విశ్వాసులకు తండ్రిగా చేయడానికి మాత్రమే. అదేవిధంగా యోబు తన పిల్లలతో, తన కుటుంబంతో ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఆ సమయంలో యోబు గూడు చెదిరిపోయినట్లుగా, గుండె చెదిరిపోయినట్లుగా వినకూడని వార్తలు విన్నాడు, చూడకూడని పరిస్థితులు చూచాడు. ఎవ్వరికీ జరగకూడని భయంకరమైన పరిస్థితులు అతని జీవితంలో జరిగాయి. ఎందుకు యోబు జీవితంలో తన గూడు చెదిరిన పరిస్థితులు ఎదురయ్యాయి అంటే రెండంతలుగా ఆశీర్వదించడానికి మాత్రమే. దేవుడు యోబును రెండంతలుగా అభివృద్ధి చేయాలనుకున్నాడు. అందుకే యోబు యొక్క జీవితం అంతా చెదిరిపోయింది. గాయపడ్డాడు, గాయాలతో ఉన్నాడు. అయితే తిరిగి రెస్టోర్ చేయబడ్డాడు, రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇన్ని కష్టాలు నాకే వచ్చాయి, అందరూ వారి ఇళ్లలో ప్రశాంతంగా ఉంటే నన్ను మాత్రం దేవుడు వెళ్ళగొడుతూ ఉన్నాడు, నా కుటుంబాన్ని చెదరగొడుతున్నాడు అని నీవు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను కదుపుతూ ఉన్నాడు. నేను భద్రంగా ఉన్నాను, నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు అనుకుంటే నువ్వు విస్తరించబడలేవు. కొన్నిసార్లు నీ గుండె చెదిరే పరిస్థితి నీకు ఎదురవుతాయి. కొన్నిసార్లు నీ ఆరోగ్యం చెదిరిపోతుంది. కొన్నిసార్లు నీ ఆర్థిక పరిస్థితులు చెదిరిపోతాయి. కొన్నిసార్లు నీ కుటుంబ పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోయినట్లుగా, చెదరగొట్టబడినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు ఆత్మీయంగా నువ్వు నలిగిపోతూ ఉంటావు. కొన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినట్లుగా, నేను ఒంటరిగా ఉన్నాను అన్నట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు సమస్తము కోల్పోయినట్లుగా, సమస్తము పోగొట్టుకున్నట్లుగా, నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్లుగా నీకు అనిపిస్తుండొచ్చు. అయితే నిన్ను దేవుడు దీవించాలి అంటే గుండె చెదిరే పరిస్థితులు, భారమైన పరిస్థితులు నీకు ఎదురవుతాయి. అబ్రహాము దేవుడు దీవించాలి అంటే, అబ్రహాము సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేయాలంటే అబ్రహాము గూడు చెదరగొట్టాలి. ప్రశాంతంగా ఉన్న ప్రదేశం నుండి కదల్చబడాలి. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు నీకు తోచకపోవచ్చు, కొన్నిసార్లు నువ్వు భరించలేనంతగా నీ గుండె బరువుతో నిండిపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు నీ గుండె గాయములతో నిండిపోయి ఉండొచ్చు, శారీరకంగా కూడా గాయపడి ఉండొచ్చు నీవు. అయితే దేవుడు నీ జీవితంలో జరిగిస్తున్న కార్యము ప్రస్తుతం నీకు అర్థం కాకపోవచ్చు. నిన్ను గొప్ప జన్మగా చేయాలని, నిన్ను రెండంతలుగా ఆశీర్వదించాలని దేవుడు నిన్ను పరిశీలిస్తున్నాడు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ పరీక్షలో నువ్వు ఓడిపోవద్దు. ప్రభు నిన్ను ఎంతగానో ప్రేమించి పెట్టిన ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి, అనేక ఆత్మీయ శారీరక ఆశీర్వాదాలు పొందుకోవాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ గుండె బరువు నాకు తెలుసు. నీవు కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే నీవు చెప్పకపోయినా నీ కన్నీటి యొక్క విలువ నాకు తెలుసు. నీ కన్నీరు ఎందుకు కారుస్తున్నావో, నీ కన్నీటి భాష నాకు తెలుసు. అన్నీ నేను చూస్తున్నాను, తప్పక నీకు ప్రతిఫలం ఇస్తానని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉండగా, అయ్యా మీరు నన్ను పరీక్షిస్తుంటే నేను ఇక భయపడినయ్యా, మీ కొరకు నమ్మకంగా ఎదురు చూస్తానని ఆయనకు అప్పగించుకొని ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి నీ కృపను బట్టి ఆయుష్కాలను పొడిగిస్తూ, మా దినాలను పొడిగిస్తూ, నీ కృపను నీ ప్రేమను కూడా మాపై పొడిగిస్తూ మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మానక ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నారు. నీ ప్రేమ కలిగిన వాక్కులు మనకు వినిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, గుండె చెదిన నిన్ను బాగు చేస్తాను, నీ గాయములు కడతానని. తండ్రి, ఈ లోకంలో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ గాయాలను పైనే మాన్పగలుగుతారు, కానీ మీరు అంతరంగంలో ఉన్న గాయాలు మాన్పడానికి సిద్ధంగా ఉన్నావు. మా ఆత్మీయ కుటుంబంలో ఎవరి జీవితంలో వారి అంతరంగంలో ఎవరికి కనబడని గాయములు ఉన్నాయో వాటన్నిటిని మాన్పివేయండి అయ్యా. గుండె చెదిరిపోయి ఎంతమంది అయితే ఉన్నారో వారందరినీ కూడా విడిపించండి, వారందరినీ బాగు చేయండి, సరిచేయండి, నీ కొరకు బలమైన సాధనలుగా వాడుకోండి. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు అనేక గుండె వేదనలతో, అనేక సమస్యలతో, కన్నీటి ఘోషతో, ఎవరికి చెప్పుకోవాలో తెలియని అర్థం కాని పరిస్థితిలో ఉండి నీకు తెలియజేస్తున్నారయ్యా. అందరినీ మీరు చూస్తున్నారు, అందరి హృదయాన్ని మీరు ఎరిగి ఉన్నారు. మనుషుల వల్ల పై రూపాన్ని చూచి, పైపైన గాయాలను చూచి, పైపైన గాయాలను కట్టేవాడవు కాదు, అంతరంగంలో ఉన్న గాయాలను కట్టేదేవా. ఎంతమంది వారి అంతరంగంలో గాయాలతో ఉన్నారో, బాధతో ఉన్నారో, బరువుతో ఉన్నారో, ఏ సమస్య వారి జీవితాన్ని తినేస్తుందో, ఏ సమస్య వారి బ్రతుకులో సంవత్సరాలు వేస్ట్ చేస్తుందో,
ఏ సమస్య వారి అనారోగ్యానికి కారణమవుతుందో, ఏ సమస్య ఆత్మీయంగా పడిపోవడానికి కారణమవుతుందో, ఏ పాపం వారిని ఆత్మీయంగా తినేస్తుందో, ఏ పాపం వారిని నీకు దూరం చేస్తుందో, ఏ వ్యసనము నీ నుండి దూరం చేస్తుందో తండ్రి, ప్రతి ఒక్కరిని విడిపించండి అయ్యా. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుకుంటున్నానయ్యా. వారి గాయాలపై ప్రోక్షించుకుంటున్నానయ్యా. వారి గుండె బరువుతో ఉన్న ఆ గుండెపై ప్రోక్షించుకుంటున్నానయ్యా. ఆ భారముతో ఉన్న వారిపై ప్రోక్షించుకుంటున్నానయ్యా. అది ఏదైనప్పటికీ కూడా తేలిక చేస్తున్నారని, ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి ప్రయాసను మీరు తీసివేసి నెమ్మదితో ప్రతి కుటుంబాన్ని నింపుతున్నారు నమ్ముతున్నానయ్యా. ఆత్మీయంగా పడిపోయిన వారిని, ఆర్థికంగా పడిపోయిన వారిని, మానసికంగా పడిపోయిన వారిని, అనారోగ్యాలతో పడిపోయిన వారిని, కుటుంబ సమస్యలతో పడిపోయిన వారిని, విచ్ఛిన్నమైపోయిన పరిస్థితులు ఉన్న వారిని కూడా మీరు లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతున్నారని అసాధ్యమైనది లేని నీ చేతులకు అప్పగించుకుంటూ, ఎంతకాలంగా వారు బాధపడుతూ ఉన్నారు, ఎంతకాలంగా వారి గుండె భారంతో ఉన్నారో, ఎంతకాలంగా గాయములతో ఉన్నారో, ఎంతకాలంగా భరించలేని పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటిని కొట్టివేసి ఇది మొదలుకొని వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతున్నందుకు, ఇది మొదలుకొని నీలో ఆనందించేవారుగా, నిన్ను బట్టి సంతోషించేవారుగా, ఆత్మీయంగా ఉన్నత స్థితిలోనికి మీరు తీసుకువెళ్తారని పరిశుద్ధాత్మ చేతులకు ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుంటూ, అయ్యా ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో మీరు చూస్తున్నారు తండ్రి. ప్రతి కుటుంబంలో అడుగుపెట్టి అద్భుతకరమైన విడుదల దయచేసి నిన్ను మహిమపరిచేవారిగా, నీకు సాక్షులుగా నిలబెట్టుకుంటున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లించుకుంటూ, ఇది ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకుంటున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఇంతవరకు కాపాడినందుకు వందనాలు. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి, గతించిన సంవత్సరాలు వారు కోల్పోయినవి, వారు పోగొట్టుకున్నవన్నీ కూడా ఈ సంవత్సరం మీరు రెస్టోర్ చేసి నీ కొరకు బలమైన కార్యము చేయడానికి మీరు బలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి పనిని మీరు దీవించి, వారి ప్రతి ప్రయత్నం మీరు ఆశీర్వదించి, వారు ఎక్కడికి వెళ్తున్న వారికి తోడుగా ఉండి, వారికి ముందుగా మీరు నడిచి సక్సెస్ దయచేస్తున్నారని మా ఆత్మీయ కుటుంబం అంతటినీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గుండె భారంతో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడి రోజు నీ గుండె భారం అంతా తీసివేస్తానని వాగ్దానం చేశాడు. ఈ మాటలు నా కొరకే అన్నవారు ఆమెనని కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. దేవుడు మీతో మాట్లాడితే షేర్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని తప్పక లైక్ చేయండి. ప్రతిరోజు దేవుని మాటలను బట్టి ఆదరించబడుతూ వాక్యాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాల్పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.